హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పెళ్ళైన ఒక కపుల్, ఆడ మనిషి మగ మనిషి, ఇంట్లో పని కొంచెం ఒత్తిడి ఎక్కువ పెరిగిందనుకోండి, పని కొంచెం ఎక్కువైందనుకోండి, మనకి ఇమీడియట్గా బ్రెయిన్కి ఒక ఆలోచన వస్తుంది. నేనేమన్నా పని మనిషినా అని అమ్మాయి అనుకోవడము, లేదా అబ్బాయి నేనేమైనా అన్ని పనులు చేయాలి, నేనేమైనా పనున్నా ఏంది ఇంటికి అని అనుకోవడము. నేనేమన్నా సర్వెంట్నా ఏంటి ఈ ఇంటికనే ఆలోచన అమ్మాయికైనా అబ్బాయికైనా ఎందుకు వస్తుంది? ఎక్కువ అమ్మాయిలకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకో తెలుసా? పైసలు మనం చేసే పనికి ఇవ్వరు కదండి ఇంట్లో, అందుకని వస్తుంది. అదే ఇప్పుడు మనం జాబ్ చేస్తాము, జాబ్ చేసిన దగ్గరికి పోయినప్పుడు నీకు 8 గంటలకి వాడు పే చేసేదానికి 10 గంటలకి 12 గంటలకి పని ఇచ్చినా కూడా మనం 12 గంటలైనా చేస్తాం కూర్చొని. అప్పుడు నేనేమన్నా నీకు పని మనిషినా అనే ఆలోచన రాదు. ఎందుకో తెలుసా? పైసలు ఇస్తున్నాడు కాబట్టి మనం కాముగా వాడు ఎంత పని ఇచ్చి ఎంత చేయించుకున్నా మన దగ్గర నుంచి, అంటే మనకు చిల్లర ముఖం మీద పడేసి మన దగ్గర నుంచి ఎంత శక్తిని ఎంత బ్రెయిన్ని తీసేసుకున్నా కూడా మనకేమీ అనిపించదు. కానీ అదే ఇంటి విషయానికి వచ్చేటప్పటికి మనం ఆ మనీ మైండ్ సెట్ అనేది బాగా బ్రెయిన్లో పడి, ఆ ట్రాన్సాక్షనల్ మైండ్ సెట్ అనేది పడి, ఇది నా ఇల్లు, ఇది నేను చేసుకోవాలి, ఇది నేను నిలబెట్టుకోవాల్సింది అనే ఆలోచన నుంచి సైడ్ ట్రాక్ అయ్యి, నేను పని మనిషినా, నన్ను పని మనిషిలాగా ట్రీట్ చేస్తారా, ఈ పనులు నాతో చేయిస్తారా, ఆ పనులు నాతో చేయిస్తారా అని చెప్పేసి అమ్మాయి అనుకోవడము, అబ్బాయి అనుకోవడము. ఇది కరెక్ట్ అయిన ఆలోచననా కాదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేనేమంటానంటే, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ టు బికమ్ ఏ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆడ మనిషి ఇంట్లో ఉన్న తను ఒక పని మనిషే, మగ మనిషి ఇంట్లో ఉన్న భర్త ఇంట్లో ఉన్న పనోడే. ఇద్దరు పనోళ్ళు అన్నప్పుడే ఒక ఇంటిని నిలబెట్టుకోగలుగుతాము. మనం బయట చూస్తున్నాము, ఏ ఆర్గనైజేషన్ అయినా చాలామంది ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేయడానికి ఉండి చేస్తుంటేనే ఆ ఆర్గనైజేషన్ ముందుకు నడుస్తుంది. మీరు చూసే అట్లీస్ట్ కళ్ళ ముందున్న పోస్ట్ ఆఫీస్ కానీ, చాలా కొద్ది మంది ఉన్న ఏ చిన్న ఆర్గనైజేషన్ అయినా, లైబ్రరీ అయినా, టెంపుల్ అయినా సరే, ఎవరన్నా 2-3 ఉండి నడిపిస్తేనే అది నడుస్తుంది, ముందుకెళ్తుంది. మరి అలాంటిది ప్రతి ఇల్లు కూడా ఒక ఆర్గనైజేషనే. ప్రతి ఇల్లు ఒక ఆర్గనైజేషనే అయినప్పుడు దాంట్లో బాధ్యతగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళు మేడ్ అన్నట్టే. మళ్ళీ అందులో కొత్త థాట్లు అవసరం లేదు. ఈ తెలివి తక్కువ ఆలోచనలో ఏమో మరి, నేను పని మనిషినా, ఒక పని ఎక్కువ చేయమంటే, ఒక పని చేయమంటే నేను పని మనిషినా అనే ఆలోచన రావటం. నీకు ఆ ఇల్లు కావాలంటే నువ్వు పని మనిషివే. అబ్బాయికైనా అమ్మాయికైనా వర్తిస్తుంది. ఇందులో ఇలాంటి ఫ్యాన్సీ స్టేట్మెంట్లో ఆలోచించకండి, అసలు ఇలాంటి ఆలోచననే రానివ్వకండి. ఎందుకంటే మనం జాబ్ దగ్గరికి పోయినప్పుడు నేనేమైనా పనిదాన్నా, నాకు వీడు పని ఇస్తున్నాడని ఆలోచన వస్తలేదు కదా. అలాంటప్పుడు నీకు 8 గంటలు ఉండే స్పేస్ నీకు అంత ఇంపార్టెంట్ అయినప్పుడు, అది నీకు చాలా గొప్పదైనప్పుడు, దాని పట్ల నీకు అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు, అంత అంకిత భావం ఉన్నప్పుడు, నీకు ఇల్లు ఉండి నీకు ఏం కావాలంటే అది ఇచ్చి నీకు మంచి చెడు చూసుకొని నీకు జీవితకాలం అంతా నడిచేటందుకు వచ్చిన భార్య అయినా భర్త అయినా పని మనుషులే. ఇందులో తెలివి ఆలోచనలు అయితే చేయవాకండి.